Hello students, how are you? Welcome to White Magnet Physics channel. So, మనము ప్రీవియస్ క్లాసెస్లో డైమెన్షనల్ అనాలిసిస్ని ఫినిష్ చేసుకున్నాం, రైట్? ఓకేనా? ఇప్పుడు ఒక కొత్త టాపిక్ ఏది అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఓకేనా? సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఏం లేదు, నెంబర్ ఉంటుంది, దాంతో కొన్ని డిజిట్స్, ఒక 4 డిజిట్ నెంబర్స్ లేదా ఒక 5 డిజిట్స్ నెంబర్స్, ఒక 10 డిజిట్స్ అన్నామండి, ఎంత అన్నామండి, ఒక నెంబరు. ఆ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఇదేనన్నా మెజర్ చేసిన నెంబర్ అన్నమాట, ఏది పడితే అది కాదు. సో ఇఫ్ యూ హ్యావ్ మెజర్డ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ, మెజర్ చేసిన తర్వాత వచ్చిన ఆ నెంబర్లో ఎన్ని డిజిట్స్ ఉంటాయో ఆ డిజిట్స్ని ఏమంటామంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటూ ఉంటాం. ఎందుకు ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే అక్యురేట్నెస్ తెలుసుకోవడం కోసం. అంటే రఫ్గా ఏదో ఒక నెంబర్ రాసేయకుండా, ఓకేనా, ఏదో ఒక నెంబర్ అట్లా రాసేయకుండా అక్యురేట్గా ఏ విధంగా మనము దాన్ని రాసుకోగలుగుతాం అంటే ఒక నెంబర్ని అక్యురేట్గా తెలుసుకోవాలంటే, ఒక మెజర్మెంట్ని అక్యురేట్గా తెలుసుకోవాలంటే ఈ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అనేవి అవసరం అవుతూ ఉంటాయి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఏదన్నా మెజర్ చేయాలి అనుకోండి, ఫస్ట్ మనం యూజ్ చేసేది ఏంటి? స్కేల్ అనేది వాడతాం కదా. మీరు స్కూల్లో ఒక లెంత్ని అంటే ఒక నోట్బుక్ ఎంత సైజు ఉందో మెజర్ చేయాలన్నా, లేదా ఒక టేబుల్ ఎంత ఉందో మెజర్ చేయాలన్నా, మీ దగ్గర ఉన్న ఆ మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఏది? స్కేల్ కదా. టేపు, ఇంకొక ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ మీ దగ్గర అవైలబుల్గా ఉండదు. ఇనిషియల్గా ఎప్పుడు మీరు మెయింటైన్ చేసే ఒక మెజర్మెంట్ ఏది? స్కేల్ అనేది ఉంటుంది. ఆ స్కేల్ తీసుకున్నాం అనుకోండి, కొంతమంది చిన్న స్కేల్ 15 సెంటీమీటర్స్ ఉండేది వాడతారు, కొంతమంది 30 సెంటీమీటర్స్ ఉండే స్కేల్ వాడతారు కదా. ఇలా స్కేల్ని వాడుతూ ఉంటాం. కానీ స్కేల్ యూజ్ చేసేది ఎలా యూజ్ చేస్తాము అంటే స్కేల్లో మీరు ఇప్పుడు స్కేల్ ఇలా చూసుకున్నారు అనుకోండి, స్కేల్ ఇలా ఉంది అనుకోండి, ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది 0, ఇక్కడ స్మాల్ డిజిట్స్ ఉంటుంది, ఒక పెద్ద డిజిట్, మళ్ళీ స్మాల్ డిజిట్స్, ఇంకొక పెద్ద డిజిట్, అది 1, మళ్ళీ స్మాల్ డిజిట్స్, మళ్ళీ ఒక స్మాల్ డిజిట్స్, ఇది ఒక పెద్దది, ఇలా 2, అప్ టు ఇక్కడ వరకు ఎంత ఉంటుంది? 15 సెంటీమీటర్స్. చిన్న స్కేల్ అయితే 15 సెంటీమీటర్స్ వాడతారు. లాంగ్ స్కేల్ తీసుకుంటే 30 సెంటీమీటర్స్. ఈ రెండే ఉంటుంది మీ దగ్గర కదా. ఇప్పుడు స్కేల్ ఇచ్చేసారు, స్కేల్ ఇచ్చేసి నేనేదో ఒక రాడ్ ఇచ్చాను అనుకోండి, ఇది ఒక రాడ్, ఈ రాడ్ ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయో మెజర్ చెయ్యండి అంటే మీరేం చేస్తారు? రైట్, ఏం చేస్తారు? ఈ రాడ్ నేను మీకు ఇచ్చాను, మీ దగ్గర స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ యూజ్ చేసి ఈ రాడ్ ఎన్ని సెంటీమీటర్స్ అని మీరు ఎలా చెప్తారు? ఈ స్కేల్ని తీసుకొచ్చి ఈ రాడ్ ఎండింగ్లో పెడతారు. అంటే ఈ స్కేల్లో ఉండే 0 పాయింట్ అనేది ఈ ఒక ఎండ్కి, అంటే ఈ ఎండ్కో లేదా ఈ ఎండ్కో ఎక్కడో ఒక ఎండ్కి కోఇన్సిడెంట్ చేస్తారు కదా. అంటే దీన్ని తీసుకొచ్చి 0 ఇక్కడ కోఇన్సిడెంట్ చేసుకుంటే మళ్ళీ ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవుని ఇక్కడ స్కేల్ని మెజర్ చేసుకుంటూ వెళ్తారు. అండర్స్టాండ్? ఇలా మీరు స్కేల్ని యూజ్ చేసి ఒక రాడ్ యొక్క లెంత్ని మెజర్ చేస్తూ ఉంటారు. ఇన్ కేసు ఇలా మెజర్ చేసుకుంటూ వచ్చారు, ఇది నీకు ఒక 10 సెంటీమీటర్స్కి అంటే 10 సెంటీమీటర్స్ లెంత్ ఉందనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? దీని మెజర్మెంట్ని లెంత్ ఆఫ్ ద రాడ్ ఈజ్ 10 సెంటీమీటర్స్ అంటారు కదా, 10 సెంటీమీటర్స్ అంటారు. లేదా ఇంకొక 11 సెంటీమీటర్స్ అంటే 11 సెంటీమీటర్స్ అంటారు. లేదా ఈ చిన్న వాటిలో మిస్ అయిందనుకో, అంటే ఇక్కడ ఈ చిన్న వాటి మీదకి రాడ్ వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా రాయచ్చు? 11.3 సెంటీమీటర్స్. ఇంకొంచెం పొడవుగా ఉంటాయి, లేదా ఇంకొంచెం పొడవుగా ఉంటే 11.4 సెంటీమీటర్స్. లేదా ఇక్కడ మిడిల్లో ఇంకోటి ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్, అది 0.5ని రిప్రజెంట్ చేస్తుంది, 0.5. అది ఇక్కడ చూసుకుంటే 1.5, ఇక్కడ తీస్తే 2.5, అలా వెళ్తుంటుంది, అది మిడిల్ నెంబర్. అలా 11.5 సెంటీమీటర్స్ అంటే మీరు మెజర్ చేసే దాన్ని బట్టి అది ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నదో ఈ విధంగా మనం కౌంట్ చేసుకుంటాం కదా. ఇవన్నీ దేని అంటే
ఈ బిగ్ నెంబర్స్ సెంటీమీటర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. స్మాల్ లైన్స్ ఉన్నాయి చూసారా, స్మాల్ లైన్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? మిల్లీమీటర్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, మిల్లీమీటర్స్ని. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైందంటే 11.4 అంటే ఓకే ఎగ్జాక్ట్ అక్యురేట్గా ఉంది చెప్పేస్తాం. 11.5 ఉన్నా ఓకే అక్యురేట్గా ఉంది, సో అక్యురేట్ మెజర్మెంట్ 11.5. లేదా 11.3 ఉన్నా 11 ఉన్నా అవన్నీ అక్యురేట్గా ఉండే నెంబర్స్. అలా కాకుండా నీకు దీని యొక్క లెంత్ 11.4 నుంచి 11.4 టు 11.5 మిడిల్లో వచ్చింది అనుకోండి, అప్పుడు నువ్వు ఎలా రాస్తావు మెజర్మెంట్ని? ఓకే, అర్థమవుతుందా లేదా? ఇప్పుడు ఈ 11 ఇక్కడ ఉందనుకోండి, ఇది 11 అనుకోండి, 1 2 3 4 11.4 ఇక్కడ ఒక ఇంత పెద్ద ఇంత ఉంది రాడ్ సైజు అని 11.4 అంటాం. లేదా 11.5 అంటే 11.5 అంటాం. అలా కాకుండా రాడ్ అనేది ఈ స్కేల్ని తీసుకెళ్ళి రాడ్ దగ్గర పెట్టినప్పుడు ఈ రాడ్ యొక్క లెంత్ 11.4కి 11.5కి మిడిల్లో ఉంది అంటే ఈ చిన్న డిజిట్స్ యొక్క మిడిల్లో ఉంది. అప్పుడు నువ్వు అక్యురేట్ వాల్యూ ఏమన్నా చెప్పగలుగుతావా? ఓకేనా, అక్యురేట్ వాల్యూని చెప్పలేవు. రైట్, అంటే 11.4 11.5 ఈ మిడిల్లో వచ్చింది అనుకోండి, అప్పుడు అక్యురేట్గా మెజర్ చేయగలుగుతావా? అంటే అక్యురేట్ వాల్యూ చెప్పగలుగుతావా? చెప్పలేము. అంటే మనం ఒక రఫ్గా ఏమని రాస్తాము? 11.42 లేదా 11.43 ఏదో ఒక నెంబర్ రాసేస్తాం. అంటే లాస్ట్ డిజిట్ అనేది గెస్ చేసుకునే నెంబర్ అనమాట, అక్యురేట్ నెంబర్ కాదు. 11.4 వరకు కరెక్టే, ఓకే అక్యురేటే, కానీ లాస్ట్ డిజిట్ అనేది అక్యురేటా అంటే అక్యురేట్ కాదు, మనం వాడుతున్నాం అంటే మనం గెస్ చేసుకుంటున్నాం. అలాంటప్పుడు ఇప్పుడు ఇది కదా మెజర్మెంట్, ఓకేనా, ఇది కదా మెజర్మెంట్. ఏది? రాడ్ని మెజర్ చేసుకున్నాం ఎంత లెంత్, ఆ లెంత్ యొక్క మెజర్మెంట్ 11.42 లేదా 11.43 ఎంతో వచ్చింది. ఇప్పుడు దీంతో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ని ఏమంటారు అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటూ ఉంటాం. ఏమంటాము? సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఆర్ అండర్స్టాండ్? అంటే ఒక మనం చేసిన మెజర్మెంట్లో ఈ 3 నెంబర్స్ అక్యురేట్, ఆ 3 నెంబర్స్ అక్యురేట్. అప్పుడు అవేవి 1,1,4 ఈ 3 అనేది అక్యురేట్ కాబట్టి వాటిని రిలయబుల్ అంటాం. ఓకేనా, రిలయబుల్ డిజిట్స్ అంటాం. ఈ లాస్ట్లో 2 ఉంది చూసావా, అది రిలయబుల్ కాదు. అంటే ఇవి డైరెక్ట్గా తెలిసినవి, ఇది 2 అనేది రిలయబుల్ డైరెక్ట్గా తెలియదు కదా, దాన్ని ఏమంటున్నామంటే మనము సో అన్సర్టైన్ అంటాం. అన్సర్టైన్ లేదా నాట్ రిలయబుల్. ఓకే, లేదా డౌట్ఫుల్గా పెట్టుకున్నాం, ఆ నెంబర్ని డౌట్గా పెట్టుకున్నాం కాబట్టి ఈ 2ని ఏమంటామంటే ఫస్ట్ డౌట్ఫుల్ అంటాం. ఫస్ట్ డౌట్ఫుల్ డిజిట్ అంటాం. ఫస్ట్ డౌట్ఫుల్ డిజిట్ లేదా నాట్ రిలయబుల్ డిజిట్ అంటూ ఉంటాము. ఓకేనా, సో ఇక్కడ ఈ నెంబర్లో ఉండే డిజిట్స్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటూ ఉంటాం లేదా సిగ్నిఫికెంట్ డిజిట్స్ అంటూ ఉంటాం. మనం ఒక స్కేల్ని యూజ్ చేసి లీస్ట్గా ఎంతని మెజర్ చేయగలుగుతాము? 0.1 సెంటీమీటర్స్నే మెజర్ చేయగలుగుతాం. లీస్ట్ అంటే ఇది ఒక స్కేల్, 15 సెంటీమీటర్ స్కేలు లేదా నువ్వు లాంగ్ స్కేల్ 30 సెంటీమీటర్స్ ఏదో తీసుకుంటే ఆ స్కేల్ని యూజ్ చేసి లీస్ట్గా ఎంత డిస్టెన్స్ని మెజర్ చేయగలుగుతావు? 0.1 సెంటీమీటర్స్ డిస్టెన్స్ని మెజర్ చేయగలుగుతావు. దానికన్నా తక్కువ డిస్టెన్స్ని మెజర్ చేయవు. అండర్స్టాండ్? సో అలా మనము ఈ స్కేల్ని యూజ్ చేసుకొని లెంత్ని మెజర్ చేస్తే వచ్చుండే ఆ మెజర్మెంట్లో ఉండే డిజిట్స్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. ఆ డిజిట్స్లో కొన్ని అక్యురేట్గా తెలిసినవి ఉంటాయి, కొన్ని డౌట్ఫుల్గా ఉన్నటివి నెంబర్స్ కూడా ఉంటాయి. ఆ డౌట్ఫుల్ నెంబర్స్ ఏమంటాము? అన్సర్టైన్ అని అనొచ్చు లేదా ఫస్ట్ డౌట్ఫుల్ డిజిట్. ఎందుకు ఫస్ట్ డౌట్ఫుల్ డిజిట్? ఇప్పుడు దీని తర్వాత 11.4232 ఇలా రాసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఫస్ట్గా ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తుంది, ఫస్ట్ డౌట్ఫుల్ డిజిట్ అంటూ ఉంటాము లేదా నాట్ రిలయబుల్ డిజిట్స్ అంటూ ఉంటాం.
అంటే ఓవరాల్ గా ఈ డిజిట్స్ ఏమనొచ్చు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటూ ఉంటాము. ఓకే, లెట్స్ సీ ద డెఫినేషన్. ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ రిప్రజెంట్ ఏ మెజర్మెంట్. ఓకే, ఇది మెజర్ మనం ఇక్కడ తీసుకున్న నెంబర్ అది 11.42. ఇది నెంబర్. ఈ నెంబర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంట? మెజర్మెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, రిప్రజెంట్స్ ఏ మెజర్ దట్ ఆర్ డెఫినెట్లీ నోన్. దాంట్లో ఖచ్చితంగా తెలిసినటివి కొన్ని ఉన్నాయి. ఓకే, డెఫినెట్లీ ఖచ్చితంగా తెలిసినటివి ఉన్నాయి. ప్లస్ వన్ మోర్ డిజిట్ ఈజ్ యాడెడ్. ఏది మనం యాడ్ చేసుకున్నది? ఇది. అదేమన్నా మనకి అక్యురేట్ గా తెలుసా? తెలియదు. సో వన్ మోర్ డిజిట్ యాడెడ్ అట్ ద ఎండ్ విచ్ ఈజ్ ఎస్టిమేటెడ్. అది కరెక్ట్ కాదు, ఎస్టిమేట్ గా తీసుకున్నాం. సో ఆర్ కాల్డ్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ ఆర్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఆర్ అండర్స్టాండ్? అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే అర్థమైంది అనుకుంటే ఇప్పుడు. ఓకేనా? ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ representing a measurement that are definitely known plus one more digit added at the end which is estimated are called significant digits or significant figures. Understand? అంటే నెంబర్ లో ఉండే డిజిట్స్ నే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటారు. అర్థమవుతుందా? సో ఇక్కడ వరకు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇది అర్థమైంది, బాగానే ఉంది. కాకపోతే అన్ని నెంబర్స్ ని ఆ నెంబర్స్ లో ఉండే డిజిట్స్ అన్నిటిని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటామా అంటే సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాము. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్పాలి అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏదో ఇప్పుడు తెలుసుకుందాం. అది అండర్స్టాండ్? ఇక్కడ వరకు మీకు బాగా క్లియర్గా అర్థమైతే ఒక లైక్ చేయండి. అండర్స్టాండ్? ఓకే, ఇప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అని చెప్పాలంటే కొన్ని రూల్స్ కావాలి. ఆ రూల్స్ ఏదో ఇక్కడ డిస్కస్ చేయాలి. రైట్?